అద్దంకి యాదవరాజులు చక్రనారాయణ అనే బిరుదును ధరించి అదే పేరుతో ప్రసిద్ధి చెందారు కనుక వీరిని చక్రనారాయణ యాదవ వంశం అని కూడా పిలుస్తారు. అద్దంకిని రాజధానిగా చేసుకుని వీరు 12వ శతాబ్దం మధ్య నుండి 13వ శతాబ్దం మధ్య వరకు సుమారు 100 సంవత్సరాలు పాలించారు. ఈ వంశం స్వతంత్రం కోసం ప్రయత్నించలేదు. వారు కాకతీయుల సామంతులై పాలించారు. వీరి రాజ్యానికి ఒకవైపు వెలనాటి చోడరాజ్యం, నెల్లూరు తెలుగు చోళులు, ఎర్రగడ్డపాడు యాదవరాజ్యం, మరొక వైపు పానగల్లు యాదవరాజ్యం సరిహద్దులుగా ఉండేవి. ఈ వంశములో 6 రాజులు పాలించారు. తెలుగు చోళ శాసనాలు వారిని మహారాష్ట్రులు అంటున్నాయి. వీరు సేనువ దేశస్థులని, దేవగిరి యాదవ వంశానికి సంబంధించిన వారని కొందరు అంటున్నారు. కారణం ఉభయ వంశాలలోని పాలకుల పేర్లు ఒకటిగానే ఉన్నాయి. సింగన, సారంగపాణి, కృష్ణకంధార, మహాదేవ వంటి పేర్లు అన్ని యాదవ వంశాలలో ఉన్నాయి. కనుక వీరు సేనువ మహారాష్ట్ర దేశము నుండి ఆంధ్రదేశములోకి వచ్చి రాజ్యాలు సంపాదించారని భావించవచ్చును. వీరు విష్ణువుని, వరాహ అవతారాన్ని ప్రస్తావించి తరువాత కాకతీయ ప్రోలరాజుతో ప్రారంభమై గణపతి వరకు చెప్పి వారి వంశస్థుల చరిత్రను తెలుపుతున్నాయి.